ప్రతి మనిషి కూడా ఉదయం లేవగానే ఎక్సర్సైజ్ చేయాలండి. ఎక్సర్సైజ్ చేయడం ద్వారా తన యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఈ మధ్య కాలంలో చాలామందిలో షిఫ్ట్ జాబ్స్ చూస్తున్నాము. షిఫ్ట్ జాబ్స్ వలన ఏమవుతుంది, వాళ్ళు సన్లైట్కి ఎక్స్పోజ్ కావట్లేరండి. సూర్యరశ్మి అనేది వాళ్ళకు తగలట్లేదు. తద్వారా ఏమవుతుంది, వాళ్ళల్లో స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా చూస్తున్నాం. సగటుగా మనిషి ప్రతి ఒక్కరికి కూడా 7 నుండి 8 గంటల నిద్ర అవసరం అండి. పాతకాలంలో ముందు అందరూ కూడా ఉదయాన్నే లేవడము, అలాగే ఎర్లీగా పడుకోవడం చేసేవాళ్ళు. ఒక ప్రోవర్బ్ కూడా ఉందండి, ఎర్లీ టు రైజ్ ఎర్లీ టు బెడ్ అంటారు. ఎర్లీ టు రైజ్ అంటే సన్ రైజ్ అయినప్పుడు ఉదయాన్నే లేచి ఎక్సర్సైజ్ చేయడం, లేదా పెద్ద వయసు వాళ్ళు వాకింగ్కి వెళ్ళడం ద్వారా మన బాడీ అనేది సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతుంది. తద్వారా బాడీలో విటమిన్ డి అనేది కూడా జనరేట్ అవుతుంది. మన బాడీ స్కిన్ ఏదైతే ఉందో సన్లైట్ని యూజ్ చేసుకొని విటమిన్ డి జనరేట్ చేసుకుంటుంది. ఈ విటమిన్ డి అనేది మన రోగనిరోధక శక్తికి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మధ్యకాలంలో నీరసం, అలసట ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని మేము తరచుగా చూస్తున్నాము. వాళ్ళల్లో కనుక మనము విటమిన్ డి టెస్ట్ చేయిస్తే ఖచ్చితంగా అది తక్కువగా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచి సన్లైట్కి ఎక్స్పోజ్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంతేకాకుండా మన బాడీలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుందండి. మెలటోనిన్ హార్మోన్ అనేది మన రోజు సర్కాడియన్ రిథమ్ అంటాము. అంటే మనం పడుకోవడము, లేవడము ఇలాంటివన్నీ డిసైడ్ చేసేది మెలటోనిన్ హార్మోన్. మన బాడీలోని మెలటోనిన్ హార్మోన్ని డిసైడ్ చేసేది దాన్ని సెరటోనిన్ అంటాము. ఈ సెరటోనిన్ అనేది మనకు సన్లైట్ మన బాడీకి తగలడం ద్వారా మన బాడీ స్టిమ్యులేట్ అయ్యి ఆ సెరటోనిన్ అనేది బాడీలో రిలీజ్ అవుతుంది. తద్వారా మన బాడీ అనేది యాక్టివ్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేవడం ఇంపార్టెంట్ అండి. అలాగే లేట్ నైట్ పడుకోవడము, టీవీలు చూడడము, సెల్ ఫోన్ ఎక్కువగా చూడడము ఇవన్నీ కూడా మంచిది కాదండి. ఎందుకంటే ఈ స్క్రీన్ టైం అంటాం, మనం ఒక టీవీ కానీ సెల్ ఫోన్ కానీ సిస్టంలో చూడడం కానీ ఇవన్నీ కూడా యావరేజ్గా 5 to 6 అవర్స్ ఉంటే పర్వాలేదండి. ఆ 5 to 6 అవర్స్ క్రాస్ అయితే స్క్రీన్ టైం యాంగ్జైటీ లాంటి ప్రాబ్లమ్స్ రావడము, లేదా చూపుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము, లేదా తరచుగా తలనొప్పి అని చెప్పడము ఇవన్నీ మనం గమనిస్తున్నాం. మోరోవర్ పిల్లల్లో కూడా హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా ఎందుకు చూస్తున్నామంటే ఈ స్క్రీన్ టైం అంటే టీవీ కానీ మొబైల్స్ చూడడం ఇవన్నీ చాలా ఎక్కువ అయ్యాయి. కనుక పిల్లల్ని కూడా మనము డైలీ గేమ్స్లో ఇన్వాల్వ్ చేయాలి. ఏదో ఒక గేమ్లో ఇన్వాల్వ్ చేయడం ద్వారా వాళ్ళలో ఫిజికల్ యాక్టివిటీ పెరగడం, దానివల్ల మంచిగా ఆకలి అయ్యి వాళ్ళు ప్రాపర్గా ఫుడ్ తీసుకోవడం ద్వారా వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే మనము రోజు తినే ఆహారంలో ఈ ఫాస్ట్ ఫుడ్ తినడము, ఆహారం సమతుల్యం లేకపోవడం ద్వారా కూడా మనిషి యొక్క ఇమ్యూనిటీ తగ్గడము, విటమిన్ డెఫిషియన్సీస్కి లోన్ కావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా పౌష్టిక ఆహారం, బ్యాలెన్స్ డైట్ అంటాము. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ వచ్చే విధంగా తీసుకోవాలి. దాని కొరకు కూరగాయల భోజనం, అన్ని కూరగాయలు తినడము, వారంలో ఒకసారైనా మాంసాహారం తీసుకోవడము, ఫ్రూట్స్ అవి తినడము. సీజనల్ ఫ్రూట్స్ అంటాము. ప్రతి సీజన్లో కొన్ని ఫ్రూట్స్ వస్తాయండి. అన్లెస్ అంటిల్ అంటే పేషెంట్ అయ్యుండి షుగర్ పేషెంట్ లాగా ఉంటే కొన్ని ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలండి. అంటే బనానా అంటాము, అరటిపండు, అలాగే సీతాఫలం, సపోటా, మామిడి పండు ఇలాంటివి అవాయిడ్ చేస్తుండాలి. కానీ మిగిలిన వాళ్ళు నార్మల్గా షుగర్ లేని వాళ్ళు అన్ని ఫ్రూట్స్ తినొచ్చండి. ఇంకొకటి, మనకు ఎండాకాలం కానీ ఎక్కువగా వేడి ఉన్నప్పుడు హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. హైడ్రేషన్ అంటే మనిషి తరచుగా సాఫ్ట్వేర్ జాబ్స్లో ఏసీ రూమ్స్లో కూర్చోవడం ద్వారా కూడా వాళ్ళు వాటర్ ఇంటేక్ అనేది తీసుకోవట్లేరు. అంటే వాళ్ళకు దప్పిక లేకపోవడం వలన ఆ తీసుకోవాల్సిన మినిమం 2 లీటర్స్ వాటర్ కూడా తీసుకోలేరు. దానివల్ల కూడా వాళ్ళకు డీహైడ్రేషన్ లాగా అయ్యి వాళ్ళు వీక్నెస్ లాగా కండరాలు పట్టినట్టు అనిపించడం చూస్తున్నాం. ప్రతి మనిషి కూడా 2 లీటర్స్ కంపల్సరీ తాగాలండి. అలాగే ఒకవేళ అలసట కానీ వీక్నెస్ ఉంటే మల్టీవైటమిన్స్ మీకు రెగ్యులర్గా ఉండే ఫ్యామిలీ డాక్టర్ని కలిసి తీసుకోవడము, అలాగే డైలీ ఎక్సర్సైజ్ చేయడము, టీవీని సెల్ ఫోన్ని తగ్గించడము. ఈవెన్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అయినా కూడా వాళ్ళు సిస్టమ్ ముందు చాలాసేపు ఉండాల్సి వస్తుంది, షిఫ్ట్ జాబ్స్లో ఉండాల్సి వస్తుంది. అలాంటి టైంలో వాళ్ళు మిగిలిన గ్యాప్లో కొంచెం రిఫ్రెషింగ్గా ఉండడానికి
ఒక వాక్ లాగా వెళ్ళడము, లేదా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అలా మనము ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఆ స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గించవచ్చండి. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఉదయాన్నే లేవండి, మార్నింగ్ వాక్కి వెళ్ళండి లేదా ఎక్సర్సైజ్ చేయండి, పౌష్టికాహారం తీసుకోండి, ఎక్కువగా టీవీ ముందు కానీ సెల్ ఫోన్స్ యూస్ చేయకండి, ఎర్లీగా పడుకోండి. ఇది మన బాడీలోని హార్మోన్స్ని అంతా ప్రాపర్గా మెయింటైన్ చేసి మనం ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుందండి. ఆహారం అనగానే మనకు ఏ ఆహారం తీసుకోవాలని చాలామందికి డౌట్స్ ఉంటాయండి. కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు. వెజిటేరియన్ అనగానే వాళ్ళు నాన్ వెజ్ తినరు, మాంసాహారం తినరు. మరి వాళ్ళల్లో ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు? ముఖ్యంగా వెజిటేరియన్లో మనము విటమిన్ B12 లోపం మనము చూస్తుంటాం, ఎందుకంటే ఎక్కువగా అది మాంసాహారంలో ఉంటుంది. కానీ కొన్ని కూరగాయలు ఉంటాయండి, క్యాబేజ్, కాలీఫ్లవర్, అలాగే అరటి పండ్లు, షుగర్ కనుక లేకుంటే అరటి పండ్లు, ఇలా ఈ క్యాబేజ్, కాలీఫ్లవర్, అరటి పండు తీసుకోవడం ద్వారా విటమిన్ B12 కూడా లభిస్తుంది మనకు. అంతేకాకుండా కొన్ని కూరగాయలు ఉంటాయి, ఇవి మలబద్ధకం రాకుండా చూస్తాయి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే బీరకాయ, చిక్కుడు ఇలాంటివన్నీ తీసుకోవడం ద్వారా మలబద్ధకం లేకుండా మనం చూసుకోవచ్చు. అలాగే మనము దుంపలు ఇలాంటివి షుగర్ పేషెంట్స్ తీసుకోవద్దండి, కానీ చిన్నపిల్లల్లో దుంపలు అంటే ఆలుగడ్డ ఇలాంటివి తీసుకోవడం ద్వారా వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. కొన్ని కూరగాయలు ఉంటాయి, అంటే క్యారెట్, బీట్రూట్, ఇవన్నీ కూడా చాలా మంచి కూరగాయలండి. క్యారెట్ తినడం ద్వారా కంటి చూపు ఇంప్రూవ్ అవుతుందండి. తద్వారా విటమిన్ A అది రిచ్ సోర్స్ ఉండడం వల్ల చిన్నపిల్లలు దీన్ని తీసుకోవడం వల్ల ఈ సైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్యకాలంలో మనం స్పెక్స్ చూస్తున్నాం, అంటే విజన్ ప్రాబ్లమ్స్ వచ్చి 10 మందిలో ఒక పిల్లలలో ఒకరిని మనం స్పెక్స్తో చూస్తున్నాం. పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్లో ఈ క్యారెట్ అలవాటు చేయడం ద్వారా వాళ్ళల్లో ఈ చూపు ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు స్పెక్స్ అవసరం రాకుండా చూసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు గ్లాసెడ్ పాలు తీసుకోవడం ద్వారా కాల్షియం వస్తుందండి, అది బోన్స్కి చాలా మంచిది. అలా ఉడకబెట్టిన గుడ్డు, పాలు తీసుకోవడం ద్వారా ప్రోటీన్స్, కాల్షియము ఇవన్నీ కూడా సక్రమంగా అందుతాయి శరీరానికి. ఇవే కాకుండా కొన్ని ఫ్రూట్స్ ఉంటాయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో అంటే డ్రాగన్ ఫ్రూట్ అని చాలా ఇష్టపడుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవచ్చండి, అది మంచి ఫ్రూటే, కానీ సీజనల్ ఫ్రూట్స్ని మనం మర్చిపోవద్దు. అంటే ప్రతి కాలానికి ఒక ఫ్రూట్ అనేది స్పెషల్గా ఉంటుంది, దాంట్లో చాలా లక్షణాలు ఉంటాయి. ఆ ఫ్రూట్ని మిస్ చేస్తే మనము అంటే దానివలన వచ్చే పౌష్టిక విలువలు ఉండవండి. ఉదాహరణకి సీతాఫలాలు, షుగర్ పేషెంట్స్ కాని వాళ్ళలో సీతాఫలం తింటే దాంట్లో కూడా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అలా మనం చూసి తీసుకోవాలండి. అంతేకాని కివీ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్ అవే తినాలి అనేది ఏమీ ఉండదు. ప్రతి సీజనల్ ఫ్రూట్ తినండి. ఇప్పుడు సిట్రస్ ఫ్రూట్స్ అంటాము, సంత్రా, బత్తాయి ఇలాంటివి అంటాం కదండి, దాంట్లో విటమిన్ C అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ C అనేది రోగనిరోధక శక్తికి చాలా ఇంపార్టెంట్. సో విటమిన్ C మనకు దొరికేది ఈ సిట్రస్ ఫ్రూట్స్ వల్ల, కనుక అవి ఖచ్చితంగా తీసుకోవాలండి. అందుకే ప్రతి ఒక్కరూ నాన్ వెజ్ అనేదే కాకుండా వెజిటేరియన్ డైట్ని కూడా బ్యాలెన్స్డ్గా తీసుకోవడం ద్వారా మన పౌష్టిక విలువలను కాపాడుకుంటూ ఆరోగ్యంగా ఉండొచ్చండి.